Bell Rice Patas full to bindas. చెప్పండి దానికి చెప్పండి రైడర్స్ అడుగు పెట్టారు. ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ నీ సుకులోయమ్మ నీకు సుక్కలేనమ్మ సిరి నవ్వు చంద్రవంకలేనమ్మ ఓ రాములమ్మ రాములమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా. ఈ రోజు బాడకవలారా మీ నోళ్ళలో మన్నవడా మీ ఇంట్లో పప్పెల్లా మీ ఆధార్ కార్డు ఓను నా బిడ్డని ఎవరైనా అన్నారనుకో మటా స్టేజ్ మీద పూడ్స్తా కొనవండి. నా యూట్యూబ్ వారియర్స్ వచ్చారు. జై యూట్యూబ్ స్టార్ కాలిపడాల్సినాక నీతోనే డాన్స్ టైం నీతోనే డాన్స్ టైం నీతోనే పాడి తెలదా. వెనస్డే వచ్చింది, 2 టీమ్స్ వచ్చేసాయి. కంపల్సరీ కాంపిటీషన్ సూపర్ గా ఉండబోతుంది. బట్ 2 టీమ్స్ వచ్చేసాయి. కాంపిటీషన్ అనగా షీల్డ్ కూడా కప్పు కూడా ఉండాలి కదా. ప్రతి వెనస్డే ఎవరైతే ఓడిపోతారో ఓడిపోయిన వాళ్ళు ఆ షీల్డ్ ని తీసుకెళ్లి గెలిచిన టీం కి ఇవ్వాలి. అయితే రెడీ ఉండి ఎనీవేస్ ముందు ఆ షీల్డ్ ఎలా ఉందో చూద్దాం. షీల్డ్ ప్లీజ్. ఇప్పటి నుంచి వెనస్డే గెటప్స్ కాదు, సోలోస్ చేయండి, లేకపోతే కలిసి చేయండి, గెటప్ వేసుకొని వచ్చి చేయండి, ఏదన్నా చేయండి. ఫైనల్ గా ఇట్ ఇస్ అ ఫైట్ బిట్వీన్ రైడర్స్ అండ్ వారియర్స్. ఏదున్నా ముందు రైడర్స్ స్టార్ట్ చేయాలి కాబట్టి మా మగ జాతి ఆని ముత్యం మా రచ్చతో స్టార్ట్ అవుతారు. రారా నేను ముచ్చట చెప్పానంటే వెనకాల ముచ్చట తీసేయాలి. అరే ఇల్లన్నప్పుడు కరెంట్ ఉండాలి, మోడన్నప్పుడు కరెంట్ ఉండాలి ఒంట్లో, అవునా కదా? నిజం చెప్తానా, లైన్ మెన్ లింగ్ అన్నంటే లైట్ గా తీసుకున్న వాళ్ళందరికీ షాకులు ఇచ్చేస్తా అంట నేను. అవు ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక పీస్ బీకెచ్చా గల్లీ మూల మీద పోరగాళ్ళు రవన్నా. నేను వస్తాను పోతాను పరిచయం చేస్తాను. నేను లైన్ ఎక్కడానికి స్తంభం ఎక్కుతా, ట్రాన్స్ఫారం పోతా, అటు పోయి ఇటు వచ్చారు నా సైకిల్ కార్పు తీసుడు పరిచయం చేస్తారు. నేను ఏం చేస్తా, సాలాలంతా టీం ముందర కూర్చొని క్రికెట్ చూసేటప్పుడు పీస్ బీక్తా వత్తా, పీస్ బీక్తా వత్తా. మీరందరూ అనుకుంటారు తక్కువ కరెంట్ పోను, ఎండాకాలంలో పోతారు. అమ్మో మై గాడ్ హాట్ అంటది పోని, చక్కగా ఏసిలా సబ్బుకునే కూర్చుంటది, కరెంట్ బంద్ చేస్తా. మీరు డైరెక్ట్ గవర్నమెంట్ తిడతారు, లైన్ మెన్ లింగన్న తిడతారా? లైన్ మెన్ లింగన్న చేసినప్పటికీ గవర్నమెంట్ డైరెక్ట్ ఓ వాట్ గవర్నమెంట్ గవర్నమెంట్ అంతే పోతూ. ఈ మధ్య కాలంలో మా ఊళ్ళో దొర ఇంట్లో పెళ్లి అయింది, నా కార్డు ఇచ్చుడు మర్చిపోయిండు, ఫీజు బీకినా ఇంట్లో కూర్చున్నా. అరే ఎన్ని లక్షలు పెట్టి పెళ్లి చేస్తే ఉంది, పంక తిరగద్దా లైటలు కదా. అరే ఏమైందిరా ఏమైందిరా అని చూసిండు. అన్న లైన్ మెల్లింగ్ అన్న మర్చిపోయినవే, మనిషి వచ్చిండు, లైన్ పెట్టినా ఇంట్లో పోయి భోజనం చేసి వచ్చిన. మొన్న ఈ మధ్య కాలంలో యూత్ అంతా నా ఫ్యాన్స్ అయిపోయారు. యూత్ అంతా రచ్చుడు, లైన్ బిల్డింగ్ అన్న ఎక్కడ, లైన్ బిల్డింగ్ అన్న ఎక్కడ, లైన్ బిల్డింగ్ అన్న ఎక్కడ, లైన్ బిల్డింగ్ ఎక్కడ. పొద్దునైతే తలలా, సాయంత్రం అయితే బార్లా వస్తారు. ఒక 5 నిమిషాల మంది, అన్న నీకెంత కావాలంటే అంత తీసుకో, నీకేం కావాలంటే అది ఇప్పిస్తాం. కరెక్ట్ 7 గంటల 5 నిమిషాలు నా లవర్ పోయే టైంలో కరెక్ట్ లైట్ బంద్, నేను ఇచ్చేది ఇచ్చుకుంటే వస్తా అన్నాడు. ఇప్పుడు మీ కాలనీలలో సభ
సబ్బుకున్న లైట్ పోతుంది, సబ్బుకున్న కరెంట్ పోతుంది. ఎందుకు అనుకుంటాను? లైన్ మెల్లింగ్ అని ఇట్లా తీసిండి ఇట్లా పెట్టిండు. ఆ టైంలో వాళ్ళు ఇచ్చేది ఇచ్చుకుంటారు, తీసుకుంటారు వస్తారు. అదే లవ్ లెటర్, గులాబ్ పువ్వు, అదే గిఫ్ట్ లాంటివి పోయి. నేను మొన్న పండుగ పూట పోయి నమస్తే లోబో షాప్, దసరా పండుగ వస్తాను, దీపావళి పండుగ వస్తాను, ఈ మధ్యలో ఇనాములు ఇస్తలేరన్నా. ఎవరి మీద అర్థవరా నువ్వు? లైన్ మెల్లింగ్ అన్న మీదనా? వాడు ఎపిసోడ్ అన్ని చేసి ఇంట్లో ఎపిసోడ్ చేద్దాం అనుకునేటప్పుడు ఫీజు తీసుడు, ఫీజు పెట్టుడు. అందుకే నా జుట్టు అట్లయింది. ఈ మధ్య సుధాకర్ పెద్ద నాన్న, మీ పెదనానే ఎంత పెదనానో చెప్తా. రోజు రాత్రి వచ్చి కాలు మొక్కిపోతాడు. ఏందిరా అంటే, అబ్బా నువ్వు టైం కు గంట సేపు మాత్రం కరెంట్ ఇవ్వాలి, ఆ టైంలో నేను ఫెయిల్ అయిపోతాను అన్నాడు. ఏం చెప్తాను వీడి గంట సేపు అని నేను పోతే, ఇంట్లో పోతే ఇంత కోటర్ వేసుకొని పోయినా కిటికీలోకి వెళ్ళి చూస్తానా, ఫీజు పెట్టినా పోయి ఆ టైంలో వీడు చేసే పని ఏంటి అనుకున్నా. వాళ్ళ ఆవిడ వచ్చి ఏమండి ఏం చెప్తారంటే, రేపు పటాసున్నదే మామూలుగా ఎక్కితే పర్లేదు, ఫీజులో ఏళ్ళు పెట్టే కుట్టాను. ఆ టైంలో ఫీజు తీసిన అక్కడనే ఆగిడు. ఒక గంట సేపు అయిపోయాక పోయి ఫీజు పెట్టిన. అమ్మ మళ్ళా దగ్గరికి వచ్చాను, రోజు గంట సేపు ఉంచు నీకు దండం పెడతారా అని. అరే మొన్న శ్రీముఖి నాకు దోశలు కావాలి అన్నది. అది ఆకలితో కూర్చున్నప్పుడు నేనేం చేసిన, ఫీజు బీకిన, దోశలు అన్న పిండి తీసేసి చేసిన. దానికి కరెంట్ కి సంబంధం ఏందిరా? దోశలు పొయ్యి మీద కదా వేసుకునేది కదా. మిక్స్ ఎక్కడ ఉన్నది? వాళ్ళ ఇంటి కింద సూపర్ మార్కెట్ లో పిండి రెడీమేడ్ దొరుకుతుంది కదా. దానికి బ్రెయిన్ లేదు కదా. అప్పుడు ఏమంటారు మిక్సీ, ఓ కరెంట్ డైరెక్ట్ గవర్నమెంట్ తిడతాను. రచ్చా ఏ ఉక్క పొచ్చా. నేను టైం దొరికింది కదా అని చెప్పి 8:30కే కూర్చున్నా. పటాసత్తలేదు, అప్సెట్ అయినా, బయటికి పోయి కనెక్షన్ పీకినా, ఇంటికి వచ్చిన. అర్ధగంట సేపు స్నానం చేసిన, ఆమ్లెట్ తిన్నా, ఓ పెగ్గేసుకున్నా, 9 అయింది. పోయి పీస్ పెట్టిన. అందరి ఇంట్లో పటాస్ ఫుల్ టు బిందాస్ అంటారు. 8:30 దాకా ఏం చేసిన అనుకున్నా, అర్ధగంట సేపు బయట చేస్తాను. కాదు కదా, ఆ ½ అన్ అవర్ పీకడం వల్ల ఏం జరిగిందని నాకు క్లారిటీ. అదే కదా చెప్పేది, డిస్కషన్. అయ్యో దొంగముండ కరెంట్ ఇప్పుడు పోయింది, అమ్మో మన శ్రీముఖి బట్టలు సుత్తరా చూడను. రచ్చరవి వస్తుడో రావడం, ఈ రోజు రచ్చరవిని చూడకుండా పండుకోవాలనా? అయ్యో. కానీ లైన్మెన్ల గురించి ఒక విషయం చెప్పాలి. మనం అందరం అనుకుంటాం చాలా ఈజీ జాబ్ అనుకుని, స్తంభాలు ఎక్కి ఎండలోనే వానలోనే వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మనకు 24/7 గవర్నమెంట్ కూడా పేరేస్తుంది. అలాంటి లైన్మెన్లకు నేను తలవంచి చేస్తున్నా సలాం. మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా తీసినాక ఎట్లుంటో అట్లే నమస్తే పరమేశ్వర ఇక్కడ తెల్లగా ఉంది, గడ్డగా నల్లగా ఉంది, ఇది ఎలా సాధ్యం? సిగ్గు మారిపోయింది. కోడి పుట్టు, నువ్వు కోడి పెట్ట, నేనేమి గుడ్డు గుడ్డు మా పక్కలే ఆడుకో. నన్ను చుక్కట్టే 2 కళ్ళు ఒకటి తిట్టుకున్నది. మరి ఇప్పుడు మా యూట్యూబ్ వారియర్స్ నుంచి వచ్చేస్తాడు నా తమ్ముడు సంజయ్. నేను మిస్టర్ పర్ఫెక్ట్ అని నేను చెప్తున్నాను. అమ్మాయిల జోలికి వెళ్ళాను, అమ్మాయిలతో మాట్లాడను కాబట్టి. స్టార్టింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు అన్న నాకు ప్రసాద్ థియేటర్ తప్ప నాకేం తెలియదు.
కానీ ఎప్పుడైతే లవ్ చేశానో ప్రపంచంలో ఉన్న థియేటర్లు అన్ని తెలుసు. అది పెద్ద సినిమా పిచ్చేదన్న. రిలీజ్ అయిన రోజు దానికి సినిమా చూపించలేదు అనుకో, నాకు సినిమా చూపించేస్తాను. దాని దెబ్బకి సినిమా ఖరాబ్ అయిపోయి ఈ రోజు దానికి జ్ఞానోదయం కలిగిద్దామని చెప్పి ఫోన్ చేసేదానికి. బంగారం ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నావా? నా మొబైల్లో మరణం మృదంగం అనే సినిమా డౌన్లోడ్ చేశాను, నువ్వు అరగంటలో వస్తే ఇద్దరం కలిసి సినిమా చూద్దాం, ఓకేనా? 5 నిమిషాలు వచ్చేస్తున్నా సంజయ్ అని చెప్పి వచ్చిందన్న. హే, నా కోసం సినిమా డౌన్లోడ్ చేసావా? ఆ సినిమా కాదే, నా సినిమా చూపిస్తాను నీకు. అసలు నాకు తెలియక అడుగుతాను, ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. అసలు నువ్వు ఎంతమంది ఫ్యానే? ఆఖరికి డబ్బింగ్ సినిమా కూడా వదలట్లేదు కదే. డస్ట్ బిన్ మొగన్నానా. సంజయ్, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. మీ అబ్బాయి సినిమాకి తీసుకెళ్ళకపోతే మేము వెళ్ళనావా? మీరా సినిమాగా మా అబ్బాయి సినిమాకి తీసుకెళ్ళకపోతే థియేటర్ బయట పోస్టర్ దగ్గర ఫోటోలు దిగుతారు మీరు అంతే. అంతకు మించి సినిమాలు మీ వల్ల కాదు సంజయ్. ఇట్లయితే నీలాంటి రోగు నాకు వద్దు. లెట్స్ బ్రేకప్. వెళ్ళిపోయి ఏ అడ్డమైన వాడినో అడుక్కున్నాడు పెళ్లి చేసుకొని తర్వాత మళ్ళీ మా దగ్గరకు వచ్చి నన్ను వాతలు పెడతాడు, ఏడిపిస్తాడు అని ఏడవండి. దబే ఇంక ఈ అమ్మాయిల జోలికి వెళ్లకుండా హ్యాపీగా చదువుకొని ఓ కలెక్టర్ అవుదాం అనుకున్నా. బాల్కనీ మీద బుక్ తీసుకొని చదువుతున్నా. ఆపోజిట్ బ్లాక్ లో బాల్కనీలో ఒక అమ్మాయి చదువుతా. వైఫై సిగ్నల్ వెళ్తే ఎవడు మాత్రం వద్దంటాడు. నేను కూడా చూసా. అక్కడ నుంచి రిప్లై వచ్చిందన్న. ఒక పేపర్ తీసింది, చూసా. మీకు ఎలాంటి సుఖ సంసారాలు ఉన్నా అరసమూలలో వాడండి. మా తుపాకీ తైలం వాడడం వల్ల మీకు డైలీ 3 పువ్వులు 6 కాయల. మీ అమ్మ దీనికి నేను గాలిని ట్యూబ్ లాగా కనిపిస్తున్నా. జీవితం తీసుకో పేపర్ అని అన్న. సర్లే వేరే దాన్ని ఎవరిదో ఒకదాన్ని పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకుంటే మాకు ఫస్ట్ నైట్ అనమాట. పాల గ్లాస్ తీసుకొచ్చి తాగేసింది. అదే మొత్తం పాలు తాగేసింది. ఇదేంట్రా బాబు, నీ అమ్మ మొత్తం పాలు మొత్తం తాగేసింది అని చెప్పి నేనే అనుకున్నా. ఆశీర్వాదాన్ని ఇట్లా నిల్చున్నా. అదే బెడ్ మీద పడుకుంది. ఏంటి నాకేం అర్థం కావట్లేదు. అదేంటి నాకు యాంకర్ రవి చెప్పాడు ఫస్ట్ నైట్ లో ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటా. అదే ఏం మాట్లాడుకోలేదా అని అడుగుతున్నా. అది కాల్ సెంటర్ లో జాబ్ చేసిందంట. ఓ, దానికి పొద్దున పూట రాత్రి అవుతుందేమో. అయితే మీరు ఫస్ట్ మార్నింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మార్నింగ్ చేద్దాన్ని చాలా వెయిట్ చేశాను అల్లారం పెట్టుకొని. అది లేదు పక్కన చెంపు. నీ అమ్మిక జీవితంలో దేని నమ్మకూడదని చెప్పి బండి మీద మంచిగా 2 బీర్లు తాగి వెళ్ళిపోతున్నా. వెళ్తుంటే ఒక అడ్డదారులు వచ్చి నన్ను గుద్దింది. మళ్ళీ లవ్ అయిందా? మళ్ళీ లవ్ కాదు, ఇంకెందుకు ఒక్కసారి ఫిక్స్ అయితే ఇక దొబ్బుడే. వస్తే నీ అమ్మ ఏంటి రాంగ్ రూట్ లో వచ్చి నన్ను గుద్దుతున్నావు, ఎక్కువ మాట్లాడంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా, గుద్దుతా నిన్ను. ఏంటి నువ్వు తిడితే పడ్డా ఏమైనా రచ్చరాయర్స్ అనుకుంటున్నావా? యూట్యూబ్ వారియర్స్ ఈ అమ్మ దాంతో రిపేర్ చేయించుకుని అట్లే చేసుకుంటే పోలీసులు మా ఇంటి దగ్గరకు వచ్చి, ఇదేంట్రా బాబు పోలీసులు మా ఇంటి దగ్గరకు వచ్చి కోర్టు తీసుకెళ్లారు. అక్కడ వస్తే కోర్టులో ఎదురుకోట్లో నా భార్య నిల్చుంది. ఫస్ట్ నైట్ నేను షాక్. ఇదేంట్రా బాబు నన్ను నిల్చోబెట్టరు అని చెప్తే, నువ్వు మీ భార్యను మోసం చేసావా? మోసం కాదురా, ఏమీ చేయలేదురా, నీకు దండం పెడతాను. నువ్వు నీ భార్యను హింసిస్తున్నావంట. హింసించడం నేనా? ఒరే నా ముఖం చూడరా, అది పొద్దున్న లేచేసరికి కనీసం ఒక పువ్వు కాయ ఏం లేకుండా వెళ్ళిపోయిందిరా. అది నిన్ను జీవితకాలం జైలు శిక్ష చేస్తా. ఏసేయండి బెటర్. ఎప్పుడు వెళ్ళిపోద్దా ఎవరు వెళ్ళిపోద్దా టెన్షన్ కంటే చర్లపల్లి జైల్లో హ్యాపీ చాప మీద పడుకోవడం బెటర్. బాయ్ అని చెప్పి అమ్మాయిల జోలికి వెళ్ళట్లేదన్నా. నేను ఇప్పటికీ మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పి నవ్వు రావాలంటే మా యాదమ రావాలి. రాజు ఇలా నేను చెప్పే కంటెంట్ ఏంటో తెలుసా? చెత్త. అరే ఇప్పుడు వారియర్స్ గురించి ఎందుకురా చెప్పాలా? చెప్తే అని తెలిసే తిరిగి వస్తుంది. చెత్త కూడా ఉంటది కదా మా సొసైటీలో. ఆ చెత్త ఎట్లు అంటే మామూలుగా వేస్ట్ చేయాలనుకుంటారు, కానీ చెత్త ఎత్తేనే అందరికి జీవనం గడిచేది. మామూలుగా పొద్దులు లేపేటోళ్ళు చెత్తోళ్ళే. 6 గంటలు వచ్చి బెల్లు కొడతారు, అమ్మా చెత్త. ఆడ అస్సలు వంట అమ్మా చెత్త. వాళ్ళ బిడ్డలేసి మమ్మీ చెత్తోడు వచ్చింది మమ్మీ అన్న మాకు పేరు లేదా అన్న? అమ్మా చెత్త ఇయ్యమంటే వాళ్ళేమో చెత్త బాబు చెత్త లేదు పో అంటారు. ఇంకా వీళ్ళు ఇంకోళ్ళు ఉంటారు, నువ్వు అమ్మా ఇలా నెల జీతం వచ్చిందమ్మా కొంచెం చెత్త పైసలు బాబు మాకే తిండికి గతి లేదు. తిండికి గతి లేని అపాయింట్మెంట్లు ఉంటాను.
ఇంకో కొంతమంది ఉంటారు అన్న జిఎస్ఎం సార్ పనిచేస్తారు వాళ్ళు మస్తు కష్టపడతారు అన్న పొద్దున్న లేచిన నుంచి మోరీలు అడుగుతారు వాళ్ళు మనం మోరి వాసన వస్తేనే మొత్తం ముక్కు మూసుకొని దూరం నుంచి పోతాం కానీ వాళ్ళు కాదా అట్లా కాదన్న పొద్దున్న లేచిన నుంచి సాయంత్రం దాకా మోరి పనిచేస్తారు పిల్లం పక్క పోతే వీళ్ళు ఎన్ని సెంటర్లు కట్టుకుని అదే వాసన వస్తుంది కానీ బాగా భరించలేక పిల్లం పక్క పోతే ఏ పక్కవో వాసన వస్తుంది మొత్తం మోరి వాసన పక్కవో వాసన వస్తుంది మొత్తం మోరి వాసన అంటే మోరి వాసన వస్తే ఇక మొగోడు కదా అన్నాడు ఈ జాములు మోరి జాములు ఎట్లా తయారైతాయి సానా శ్రీముఖి విగ్గు రవాణా గడ్డం పోతే జామ్ అవుతాయి మొత్తం రే యాదమ్మ లాస్ట్ కి రవి గ్రూప్ లో ఉండి రచ్చ రవి తోటి నీ బతుకు కూడా చెత్త ఏరుకునే బతుకే అవుతుంది మా చెత్త ఎత్తుకునే బతుకు కాదు నా చెత్త తీపిచ్చే బతుకు మాది అరే పేర్లేదురా అరే మనము చెత్త తీసేటోళ్ళం రా ఒప్పుకుందాం కానీ మనం లేకపోతే వాళ్ళు లేరు కదరా ఆ కంపులు ఎట్లా బతుకుతారు వాళ్ళు ఆమె మొన్న గట్లనే ఆడనే మోరి నిండుతుంది పొంగుతుంది ఆడనే తింటుంది కూర్చొని నేను మోర్ దగ్గర కూర్చొని తింటే ఏంటి ఎక్కడ కూర్చొని తింటే ఏంటి మేము సాఫ్ చేయడానికి కోసం లేవాలి ఆడికెళ్ళి అరే చెత్త ఉన్నప్పుడు సాఫ్ చేయాలి కదా నన్ను కూడా సాఫ్ చేస్తా అదే కదా అనేది మరి ఎన్నిసార్లు సాఫ్ చేతిట్టాయినావు బాగా సాఫ్ చేసినవురా నువ్వు ఏదైనా కానీ నువ్వేం చేస్తావు తెలుసా మీ ఇంట్లో చెత్త అంతా సాఫ్ చేసి మూలలో ఉన్న చెత్తకు నేను చేస్తున్నాను ఒక సలాం చెత్తకు నేను చేస్తున్నాను ఒక సలాం నీకు ఒక్కటి అర్థమవుతుందా ఇప్పుడు మీ రచ్చ రైడర్స్ ఒక టైర్ ఊడిపోయిందని టైర్ ఊడలేదు ఒక హెడ్ లైట్ అలా అలా బ్లింక్ అవుతుంది అంతే నాకెందుకో లోపల రవి ఏడుస్తున్న సౌండ్లు వస్తున్నాయి లేదే నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు రచ్చ మీ వాడు ఏడుస్తున్నాడు రచ్చ తీసుకపో వాడు కూడా ఏడుస్తున్నాడు ఎవరు నవ్వుల కోసం వెయిట్ చేస్తున్నారా మీకు నవ్వాలనుందా వచ్చేస్తున్నాడు దియ్యోడం సార్ నా పెద్దమ్మ జయజమ్మ మాయమ్మ జయజమ్మ ఓయమ్మ జయజమ్మ జయజమ్మ మా జయజమ్మ పాపం రచ్చ రవి యాంకర్ రవి మూగబోయారు వాళ్ళు నవ్వేలాగా చెయ్యి పెద్దమ్మా మేకపోతుంది అందరు బాగున్నారా అందరు ఆడపిల్లలాక నాకు కూడా పెళ్లి కానప్పుడు చాలా కోరికలు ఉండే రజనీకాంత్ చేసుకున్నా కమలాసన్ చేసుకున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసుకున్నా మహేష్ బాబుని చేసుకున్నా అని చాలా కోరికలు ఉండే నాకు కాదు ప్రతి అమ్మాయికి ఉంటుంది కోరికలు కలలా కాదురా నీ నోట్ల మన్నువాడా నువ్వెవరిని చేసుకుంటావు పెళ్లి దాన్ని నేను చేసుకుంటుందా నేను చేసుకోను నిన్ను ఏ నాకేంద్రా బాడుకావు నువ్వు నల్లగా ఉన్నావు కలర్ ఇంపార్టెంట్ కాదు కంటెంట్ ఇక మా నాయన ఏం చేస్తే ఒక సంబంధం ఇచ్చుకొచ్చిన అరే ఒక్క నిమిషం నీ గెటప్ ఏంది నువ్వు ఏం చేస్తున్నావు కంటెంట్ ఏంది జోకి చెప్పినాక నా కంటెంట్లోకి వస్తా మాకు నవ్వించిన తర్వాత వేరే నువ్వు అయిపోతా ఏమో జోక్ గుర్తుకొచ్చా ఇప్పుడే మర్చిపోతేమో బద్దే తండ్రి ఏమంటున్నాడంటే కొడుకుతో అరే నువ్వు బాగా చదువుకున్నావు ఎగ్జామ్ ముందు బాగా కష్టపడ్డావు అదేంటారు అంత కష్టపడ్డావు కూడా నువ్వు ఆ 40% వచ్చిందిరా నీకు అంటే ఏం లేదు డాడీ 40% ఎందుకు వచ్చిందంటే మిగతా కూడా వస్తుంది మిగతాది ఎలా వస్తుందిరా ఏం లేదు డాడీ ఈ మధ్యన ఆధార్ కార్డు లింక్ పెడుతున్నా దీనికి కూడా లింక్ పెట్టి ఆటోమేటిక్ మార్క్ వస్తాయి చెప్పాడు అది ఏం జోక్ రా అది అర్థం కాలేదా అరే నువ్వు లేడీ గెటప్ వేసినావా ఉట్టి జోకులు చెప్పనీకి వచ్చినావా జోకులు చెప్పడానికి వచ్చినా మరి లేడీ గెటప్ ఎందుకు వేసినావు లేడీ గెటప్ ఎందుకు సెకండ్ జోక్ ఇక రాత్రి ఒక రోజు ఏమైందంటే పెద్ద గొడవ అయింది నాకు మా ఆయనకి ఇద్దరు కలిసి గొడవ పెడితే ఇద్దరు మొత్తం చుట్టుపక్కల వచ్చిండ్రు ఇక్కడ ఏమైంది రాత్రి ఊక గొడవ పట్టుకున్నారు కొట్టుకున్నారు భార్య భర్తలు అట్లా కొట్టుకోవద్దు కదమ్మా ఇంటికి వచ్చిండు రాత్రి 11 గంటలకు 12 గంటలకు వచ్చిండు తలుపు తీసిన తీయాలి కదా అంటే ఏం చేస్తాం రాత్రి 1 కాదు 2 గంటలకు వచ్చిండు 2 గంటలకు తలుపు తీయచ్చు కదా మొగుడు తాగొస్తాడమ్మా ఏం తీస్తావే తలుపు కొట్టింది నా తలుపు కాదే పక్కింటి తలుపు కొట్టిండు
నవ్వినట్టు చేయరా, నీకు పుణ్యం ఉంటుంది. పెళ్ళయింది ఇద్దరికి, ఇక తప్పదు కదా, పెళ్లి చేసిండ్రు. ఇద్దరం కలిసి సినిమా కోదామని పోయినాం ఇద్దరం. ఏం సినిమా అది? రగులుతుంది మొగలిపోతాడు సినిమా పేరు. ఆడ కామెడీ రాదు, ఊకనే అవుతాడు కొడుకు. ఇక అప్పుడు తెలిసింది వీడికి కామెడీ, అసలు కామెడీ సెన్సే లేదని. నేనేమో సరే సిన్సియర్ గా చూసిన సినిమాని, ఎవ్వరు పట్టించుకోలేదు. ఇంటర్వల్ అయిపోయింది, తర్వాత 5 తెచ్చి తిన్నా. తర్వాత సరాసరి ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ మందు తాగాడు, ఫుల్ మందు తాగి. డార్లింగ్, ఇప్పుడు పెళ్లి చూపుల తర్వాత పెళ్లి ఎక్కడైంది? నువ్వు డైరెక్ట్ సినిమా అంటున్నావు. పెళ్లి చూపులు ఏమైంది? పెళ్లి చూపులు ఏమైంది? పెళ్లి ఎప్పుడైంది? కొద్దిగా ఒక నిమిషం. డైరెక్ట్ సినిమా పెళ్లి అయిపోయింది, అది సీజన్ వేసుకుంటాం మేము. పెళ్లి చూపులు అయిన తర్వాత ఇద్దరం ఒకరు నచ్చుకున్నామంట. నచ్చుకున్న తర్వాత ఇద్దరు పెళ్లి చేసారు. పెళ్లి చేసిన తర్వాత అప్పుడు సినిమాకి వెళ్ళాం. ఇప్పుడు ఎట్లుంది? గోవింద 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 మనకే వస్తుందిలే. మనకి ఇగో పెద్దమ్మ, అట్లీస్ట్ చేతిలో పట్టుకొని ధైర్యం వస్తుందేమో కొంచెం. ఒక్కసారి ఆ అమ్మవారి తల్లిని తలుచుకొని ఒక్క జోక్ చెప్పవా ప్లీజ్? జోక్ అడగక మనకి పుణ్యం ఉంటుంది. అరే లేదు, గెటప్ కి సంబంధం లేకుండా ఒక్క మంచి జోక్ చెప్పిన ఊపిరా, నేను ఒప్పుకుంటా. నీకు జోక్ చెప్తా, అద్భుతమైన జోక్ చెప్తా, కూర్చో. నీకు గుర్తొచ్చిందా ఫస్ట్? ఇప్పుడు చెప్తాది. ఆడవాళ్ళందరూ మహాలక్ష్మి రథాలు, ఆ రథాలు కూడా చేస్తారు కదా మామూలుగా. ఈ రథాల గురించి అడుగుతుంటే తర్వాత మన ఇది ఆల్రెడీ చెప్పిన జోక్ ఇది. నా టీమ్ లీడర్, ఎంత మందినైనా నవ్వించే కెపాసిటీ ఉంది నీకు. కమాన్. జోకేం చెప్పాలరా? ఒక జోక్ చెప్తున్నా, బాగా నవ్వండి. ఒక ఊర్లో రాములన్న అనే వ్యక్తి చచ్చిపోయాడు. ఏం చెప్తారా? ఇప్పుడు జోకులు ఏంటంటే డిస్టర్బ్ చేయక మంచిది. ఫస్ట్ ఎపిసోడ్ కే పాపం శ్రీముఖి పిచ్చిదైంది కదరా. అయ్యో, జన్మని దేలే మరు జన్మని కేలే జతను విడిచావో చితికి పోతానే. ఆ పాప పోయింది, పోయి తీసుకొచ్చి ఆ షీల్డ్ మా చేతిలో పెట్టామా, పోమా పో. ఇదేంద్ర ఎట్లా వస్తుంది? నా కూతురు తీసుకొచ్చింది. మళ్ళీ వచ్చిందని పిచ్చిది. ఈ రోజు ఓన్లీ ట్రయల్ మ్యాచ్, అసలైన మ్యాచ్ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంతా తూచు దేవుడికి. రే అదన్నా లేపకపోతే చూస్తాయంట, తీసుకురా. నీకు నీ బిడ్డకు సిగ్గు లేదే? ఫస్ట్ 5 ఎపిసోడ్స్ లో రైడర్స్ గెలిచారు. శ్రీముఖి పారిపోయింది, ఓడిపోయి మా రైడర్ రచ్చరవే. ఇగో ఈ వీక్ ఇది అయింది. నెక్స్ట్ వీక్ మాది ఉంటది. బస్ చూపిస్తాం, మా తాడగంట చూపిస్తాం. పీకిరవుతి బో చూపించడానికి రైడర్స్ ఎప్పుడు రెడీ, మీరు మాత్రం చూస్తుండండి. ఫుల్ చూ బిందా. అత్తమ్మగారి మనవడు దెబ్బ, పార్టిసిపేట్ లో అబ్బా. తీసినాక ఎట్లుంటో అట్లే. పరమేశ్వర తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పుట్టు
కోడి పెట్ట నేనెవరిని గుడ్డు మా పక్కలే ఆడుకో